హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, నాయకుడు అంటే బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ ఉండాలండి. అంతేగాని ఊగిపోవడాలు, అరవడాలు అలా చేస్తే ఉంది అసంబద్ధమైన పనులు చేస్తారు. బుక్ అయిపోయి చాక్లెట్లు తింటారు, రేపెప్పుడో చెంపదెబ్బలు తింటారు. ఒక ఉదాహరణ పరిశీలించండి. ఎవరో అన్నారు అని, అది కొడాలి నానో, వల్లభనేని వంశో, రోజానో, ఎవరైనా సరే ఎవరో అన్నారని తన భార్యని చెంబా ఎక్కిళ్ళు బట్టి ఏడ్చాడు. చెంబాకు ఆ మందలదిరి మాలోకం నత్తితోనే మా తల్లినంటారా అంటూ అరిచాడు. అది కొడుకుగా ఉండే లక్షణమే, అది తప్పు పట్టడం లేదు. కానీ అందుకు రెడ్ బుక్ తేవడం మాత్రం తప్పు పడతాను ఖచ్చితంగా. కోర్టు కూడా ఎంత కోవర్ట్లైనా తప్పు పడుతున్నాయి కదా. అతడు చెంబా తన భార్యను ఎవరో అన్నారని వెక్కిళ్ళు పెట్టి ఏడ్చాడు. అదే జగన్ అయితే చేబ్రోలు కిరణ్లన్నా ఏడవలేదు, బాహ్యంలోకి వచ్చి బాహాటంగా. అతడి భార్య కూడా బయటకు వచ్చి, ఎందుకంటే అంత పనికి మాలిన వాళ్ళకి తమ్ము స్పందించక్కర్లేదు. స్పందించవలసిన వాళ్ళు ఎవరో తన అనుచర వాళ్ళు స్పందిస్తూనే ఉన్నారు. అది నాయకుడికి అనుచరులకి మధ్య యుద్ధ విభజన. ఎవరే పని చేయాలో అదే చేయాలి. సారథి రథం తోలాలి, రథికుడు బాణాలు వేయాలి. అలాగే సైన్యాధ్యక్షుడి సేనాధిపతి పని ఒకటి ఉంటుంది, బంటు పని ఒకటి ఉంటుంది, సైనికుడి పని ఒకటి ఉంటుంది, పదాతి తళ్ళం చేసే పని ఒకటి ఉంటుంది, ఆశ్వికుడు చేసేది ఒకటి ఉంటుంది, గజారూఢుడు చేసేది ఒకటి ఉంటుంది. అలాగా కాబట్టి చెంబా పబ్లిక్లో ఎక్కిళ్ళు పెట్టి ఏడ్చినట్టు జగన్ అయితే ఏడవల. అతడి భార్య అయితే అసలు బయటికే రాలా, స్పందించను కూడా స్పందించాల. అది రాయపాటి అరుణలు చేసినా, ఆ రాయపాటి అరుణల్ని అరెస్టులు చేయకపోయినా, చేబ్రోలు కిరణ్లని పరిస్థితి తీవ్రత రీత్యా అరెస్టు చేసినట్లు డ్రామాలాడి రక్షణనిచ్చి ఇప్పుడు విడుదల చేసిన, దేనికైనా వాళ్ళు జగన్ దంపతులిద్దరూ బ్యాలెన్స్ ఆఫ్ మైండ్తోనే ఉన్నారు, స్థితప్రజ్ఞతతోనే ఉన్నారు. ఇతడికి లాగా అని ఎక్కిళ్ళు పెట్టి ఏడవాల. అది నాయకుడు అన్నవాడు బ్యాలెన్స్ ఆఫ్ మైండ్తో ఉండాలి. ఇలా చౌకబారుగా ఉండక్కర్లేదు, ఉండకూడదు. అలా ఉన్నవాడిని నాయకుడు అనుకోవడం చౌకబారుతనాలు, ఆ లక్షణమే. కాబట్టి నారాయిస్టులారా, మీ నాయకుడిని బట్టి అతడెంత బేకారో అర్థమైతే మీరెంత బేకారో అర్థమవుతుంది. కనుక చెక్ చేసుకోండి అయ్యా. కులం ఒక్కటే కాదు, మనుషులమని గుర్తుంటే అప్పుడు మానవులకు ఉండవలసిన సహజ లక్షణాలేమిటి, దాని దైవాసుర సంపద్విభాగ యోగం బాగా చెబుతుంది కూడా. ఏ లక్షణాలు అలవరుచుకుంటే పశువుల నుండి విభిన్నమయ్యి మనం మనుషులమనే లక్షణాలు ఉంటాయి. కుక్క కూడా పదే పదే హేపో చీపో అంటే చివరికి చీ, వాడి దగ్గరికి వెళ్తే చీ అంటాడు అని మనల్ని చీ అనుకొని అది దూరం పోతుంది. కానీ ఈ చెంబాకి, కిడ్రామూజీకి అస్సలు చీ అన్న భావం కూడా తెలియదు అనుకుంటాను. అంత మలపు, మానవ మలంపు గొంతలో పడి ఈదులాడుతూ అదే తింటూ అదే శ్వాసిస్తూ బ్రతుకుతున్నారు. ఈ పోలిక చెప్తున్నందుకు కూడా నాకు ఎంత అసహ్యంగా ఉంది. ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, నారాయిస్టులు కూడా లజ్జారాహిత్యాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారే, ఇంత కూడా రోషము పౌరుషము లేదే. తిట్టుకోండి ఒండోర్లు బూతుల్ని, వాళ్ళే ముందు మొదలు పెట్టారండి. వైసీపీ అని అన్న వాళ్ళే ముందు మొదలు పెట్టారని చెప్పి తెదేపా అన్న. సరే, ఎవడు ముందు మొదలు పెట్టాడో ఇప్పుడైతే వెనక్కి ఏది వెతకలేం గనక. ఎందుకంటే నెట్లో ఏ పిల్లరాయుడు, ఏ చెబ్రోలు కిరణ్లు, వాడి పిల్లలు అలాంటి పిపీలకాలు ఏ పార్టీలో ఉండి ఎవడు బూతులు తిట్టినా సరే, జరిగింది. చెడు చేయడంలో ఎవరు ముందు చేశారో, దాన్ని ఎవరు అనుసరించారో ఇద్దరూ చెడ్డవాళ్ళే. కనీసం మంచి చేయడంలో పోటీ పడండి. చేసే విమర్శనే మంచి భాషలో చేయండి. నీ అమ్మ మొగుడిచ్చాడా అని చెంబా అన్నాడు, సోన్సో ఎస్ఈఎక్స్ చేసి తిన్నారా అని చెంబాకు అన్నాడు. ఆ బదులుగా దాన్నే సరైన భాషలో అనండి, చేసే విమర్శనే. అది వైసీపీకైనా అదే చెప్తున్నాను, ఆ రోజాకైనా చెప్తున్నాను. కొడాలి నాన్న అయితే ఇప్పుడు ఇంకా హాస్పిటలైజ్ అయ్యి బయటకు కూడా రాలేదు, అతడి పరిస్థితి ఏమిటో కూడా తెలియదు. కర్మ ఎవరిని విడిచిపెట్టదు కూడా. కాబట్టి పోనీ చెడు చేయడంలో పోటీ పడ్డారు, ఇప్పుడు మంచి, సమాజానికి మంచి, మిమ్మల్ని విమర్శించొద్దని అండల్లా
ఒకరి తప్పులు ఒకరు ఎత్తి చూపుకోవద్దని అనడంలా, కానీ కనీసం మనిషిననే స్పృహ కలిగి మానవులకి పెద్దలు చెప్పినటువంటి బ్యాలెన్స్ ఆఫ్ మైండ్, పోనీ స్థితప్రజ్ఞత అన్నంత పెద్ద మాట కూడా వాడను, మీ డేల్ కార్నిల్ కూడా చెప్పిన బ్యాలెన్స్ ఆఫ్ మైండ్, దాన్నన్నా ఉపయోగించి కనీసం మానవ లక్షణాన్ని చూపించండి. సిగ్గు లజ్జ వదిలేయడం గాక కాస్త రోషము పౌరుషము ఉంచుకొని పెంట మీద రాయేయడం ఎందుకని ఇరువురు అనుకోండి. బూతులు అనడం అంటే పెంట మీద రాయేయడమే. అప్పుడు అవతల ఆ పెంట మన మీద చింది ఎలా పడుతుందో అలాగే మనం ఎదుటి వాళ్ళని బూతులు అంటే ఎదుటి వాళ్ళు మనల్ని బూతులు అంటారు. నేను ఆ బూతులు అనకపోయినా నన్ను అంటున్నట్లు నేను చెంబా అన్నాను, అంతేగాని అతడి తండ్రినో లేకపోతే అతడి తల్లినో వేశ్య అని చెప్తూ అనలే. లం కొడుకు అని ఎప్పుడు అనలా నేను చెంబాని. మీరైతే నారాయిస్తులైతే నన్ను ఎన్నోసార్లు అన్నారు, నేను తిరిగి అనలే, అదే ఎక్స్పోజ్, దట్స్ ఆల్. కాబట్టి నారాయిస్తులారా, చెక్ యువర్ సెల్ఫ్, దట్స్ ఆల్. ఎవరికి నాయకత్వ లక్షణాలు అన్నది పరిశీలించి చూసుకోండి, దట్స్ ఆల్. హరి ఓం. ప్రియ పుత్రి పుత్రులారా, నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే, ఆలోచనార్హము అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్. సబ్స్క్రైబ్ ఇట్. ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ either spying or spirituality up to the roots of the society as well. Support me financially also to win this war with wisdom as weapon. www. మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధంలోకి సామాన్యులందరినీ, ప్రియపుత్రి పుత్రులందరినీ రాజకీయాలకి, కుల మతాలకి, ప్రాంతీయతలకి, దేశీయతలకి అతీతంగా మానవులందరినీ ఆహ్వానిస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.